నిర్మలా తెలుగుడి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ చికెన్ బిర్యానీ, బాస్మతి బియ్యం అండి, చికెన్ 2 కిలోల చికెన్ అండి, మసాలా దినుసులు, అల్లం, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అండి. ఇప్పుడు మనం ఇది కూరకి మనం మసాలా అంతా పట్టించుకున్నాం. అల్లం పేస్ట్ మసాలాను పట్టించుకున్నాం. నూనె, అవును కదా, అల్లం వేసి అల్లం పట్టిద్దామండి కూరలో. అల్లం, పసుపు, కొంచెం ఉప్పు, స్పూన్ ఉప్పు, గరం మసాలా, స్పూన్ చికెన్ మసాలా, ఇది మనం కూర కారం తగినంత కూర కలిపి పెట్టుకున్నామండి. కాసేపు కలిపి పెడితే కొంచెం కడుతుంది. నిమ్మకాయ పిండుకున్నాం, గింజలు పడ్డాయి తీస్తాం. ఇప్పుడు మనం పొయ్యి మీద వేసుకున్నాం, నూనె పోసినాం, మసాలాలు వేస్తాం. కొంచెం గరం మసాలా, ఆకు, అవకన్న వేసేసుకున్నాం. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాం. కలుపుకున్నాం. కొంచెం లైట్గా కలర్ వచ్చేలా వేపుకున్నామండి, లైట్ కలర్ వచ్చేలా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకున్నాం. కొంచెం పసుపు వేద్దాం, ఆల్రెడీ కూరలు వేసాం. కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం కలర్ వచ్చేలాగా. చూడండి, లైట్ కలరే ఉంటుంది, కొంచెం లైట్ కలర్ ఉంటుంది. చూడండి ఎట్లా అయిందంతా కలిసిపోయింది, మంచిగా కలిపితే. మనం కూర వేసుకున్నామండి. కూర వేసేసుకున్నాం. చికెన్ ఇందాక మనం కారం కలిపి పెట్టినాం కదా, ఆ కూర వేసేసుకున్నాం. చూడండి ఎలా పట్టింది, మంచిగా పట్టింది. కారం అన్నీ పట్టింది, మసాలా అన్నీ పెట్టినాయి. కాసేపట్లో పెడితే కొంచెం ఇంకా మంచిగా పట్టింది మా కూరకి. కలుపుతుంది. చూడండి అంతా కలిపితే ఎలా ఉంది. పైన మూత వేసుకొని ఇప్పుడు మనం అన్నానికి రెడీ చేసుకున్నాం. అన్నానికి గిన్నె పెట్టిన దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని, చూడండి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేను డాల్డా వేస్తలేను, నెయ్యి వేస్తున్నా. నెయ్యి, గడ్డలాగా ఉంది కదా, కొంచెం కలిపితే వేడికి కరిగిపోతుంది. ఇప్పుడు మసాలాలు వేసేసుకున్నాం. బిర్యానీ
కొంచెం కలుపుకొని ఎసరు పోసుకుంటున్నామండి. సరే ఇప్పుడు మనం బియ్యానికి ఎంత అవుతుందో డబల్. ఇప్పుడు మనం 10 గ్లాసులు బియ్యం పోసుకుంటే 20 గ్లాసులు నీళ్ళు. కొంచెం మరగాలి. పెద్ద పొయ్యి నుంచి చిన్న పొయ్యికి మర్చుకున్నాం. పెద్ద పొయ్యి మీద పెట్టుకున్నాం, చిన్న పొయ్యి మీద కూర పెట్టుకున్నాం. కలిపేసేసి కొంచెం ఉడికింది చూడండి. చూడండి మంచిగా అయింది, ఒక దగ్గరికి అయింది కూర అంతా. చిన్నపాయ మీద కొద్దిమంది చేసుకుంటున్నారు. ఈలోపు మనం ఒకసారి కూరగాయలు అది ఎల్లిపాయలు మనం ఫ్రై చేయాలి కదా, దాన్ని ఉల్లిగడ్డలు మంచిగా విడదీసి పెట్టుకున్నాం. కట్ చేసినాయి కదా, విడదీసి పెట్టుకున్నాం. మొత్తం చూడండి, కెప్సితే ఎక్కువ దానికి విడివిడిగా అయిపోతాయి. ఫ్రై చేయనప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట. ఫ్రై చేస్తాం కదా నెయ్యిలో. అయిపోయింది చూడండి, ఎంత బాగా వచ్చేస్తాయి. దాని పక్కన పెట్టేసుకున్నాం. ఒకసారి కూర కలుపుకున్నాం. దగ్గర పడింది మొత్తం మంచిగా. కాసేపు ఉడకలేదు. ఏం చూద్దాం, కొంచెం రాలే, ఇంకా వస్తుంది. ఇంకాసేపు విసరి రాలేదు. ఇప్పుడు మనం పెరిగేసుకున్నాం కూరలో సరిపడా. కారం తక్కువగా ఉండంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువగా ఉండంటే తక్కువ వేసుకోవచ్చు. వేసుకున్నాం. మేము కొంచెం ఎక్కువనే వేస్తున్నాం, తక్కువ ఉండాలని. చూడండి ఎలా వచ్చింది. కొంచెం గ్రేవీ ఇట్లాగా అవుతుంది. గ్రేవీ దీన్ని పెరిగడం వల్ల కొంచెం గ్రేవీ కూడా అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. మూత వేసుకున్నాం. లోపు ఎసరు వచ్చింది. మనం బియ్యం వేసుకుందామండి. ఇలా బాస్మతి బియ్యం కదా, ఫస్ట్ కడిగి పెట్టేసేసుకున్నాం. ఫస్ట్ గిన్నె మార్చుకుందాం. గిన్నె స్టీల్ గిన్నె కదా, కొంచెం వేసేసుకున్నాం. వేసినాక కాస్త అయినా జరుగుతుంది. అన్నం ఉడికేటట్లేదు. కాస్త గిన్నె చిన్నది అయిపోయింది, పెద్ద గిన్నెలోకి మార్చుకుందాం. చూడండి ఎందుకంటే ఉడికితే కాస్త అన్నం ఎక్కువ అవుతుంది కదా, అందుకని మూతేసుకున్నాం. చూసారు సగం ఉడికింది. కలుపుకున్నాం. కింద మీద పైకి కలుపుకుంటే కొంచెం ఉడికింది. పై వస్తుంది. ఇలా చూడండి. సరే కూర చూద్దాం. కూర తీసుకుని ఇట్లా దించి పక్క పెట్టి మనం వేయించుకున్నాం. ఉల్లిగడ్డలు ఫ్రై చేయాలి కదా, నెయ్యి వేస్తున్నాం. చూడండి ఉల్లిగడ్డ ఫ్రైకి నెయ్యి.
టీట్ అంటుండే వేడికి మంచిగా కరిగిపోతుంది. వేడైందా చూడు, నీకు ఒక టేస్ట్ వచ్చి ఇలా ఉప్పు వేస్తున్నాను చూడండి. నీళ్ళు అయితే కొంచెం మంచిగా తొందరగా అవుతాయి అనమాట, టేస్ట్ కూడా వస్తుంది బాగా. చూద్దాం, సరే కలుపుదాం అన్నాను. అయింది, మంచిగా ఉడికిందంత అన్నం అంతా. తీసి పెట్టుకున్న ఫ్రై అయింది, మంచిగా అయింది చూడండి, మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసి. ఇప్పుడు మనం పెద్ద గిన్నె పెట్టుకున్నాం, నెయ్యి ఇప్పుడు మనం వేపుకున్న ఉల్లిగడ్డలు వేపుకున్న నెయ్యి ఉంది, వేసి చేయకుండా గిన్నెలో వేసేస్తే కొంచెం అడగకుండా ఉంటుందండి. ఫస్ట్ అన్నం వేసేస్తాం, వెడల్పుకొని చూడండి ఎంత పుల్లలు వచ్చేసిందన్న. నెయ్యి నూనె వేసాం కదండి, అందుకే అంటుకోకుండా మంచిగా ఉడికింది. చూడండి, ఉడుకుతుంటే మనం కలుపుకోవడం కూడా మంచిగా కలుపుకుంటుంటే అన్నం మెతుక్కుంటున్నాం. అలా పొందేసి అలా ఉంటే అడుగుది పైన మాడిపోతుంది. మనం చూడండి ఇలా వచ్చింది, సాపుగా అనుకుంటే బాగుంటుంది. కూర వేసేసుకున్నాం. ఇంకొక అన్నం వేసుకున్నాం. కొంచెం కూర వేసుకున్నాం. చూడండి ఇలా వచ్చేసి అన్నమైనా కూర అయినా కొంచెం కొద్దిగా అయితే ఇంకా ఉడుకుద్ది అన్నగానే దించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం వేస్తున్నాం కాబట్టి మనం అన్నీ వేసుకొని మళ్ళీ పైనకి ఒక లేయర్ అన్నం వేసేసుకొని చూడండి ఇలా వేసేస్తాం. వేసుకున్నాం, అన్నం వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుని వెళ్తున్నాం. చూడండి ఎంత బాగా ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నామండి. చూడండి ఎంత బాగా. తర్వాత ఫుడ్ కలర్ అండి, ఎల్లో ఫుడ్ కలర్ ఇస్తాం చూడండి. చూడండి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కాస్త ఉన్న నెయ్యి లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకుని మొత్తం పోసేస్తాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే ఇందాక కొంచెం లైట్ పలుకుతూ ఉంది కదా అన్నం కూర. ఇప్పుడు ఒకటి కాస్త ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే
మంచిగా ఇంకా ఇంత ఉడికిపోద్దండి. దీన్ని తీసి పైన పెట్టుకుందాం ఆవిరి వెళ్ళకుండా. అన్నంగిన చూడండి ఎలా ఉడికిందో. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగుందో. మన ఇంటి వంట కదండి, సూపర్ ఉంటుంది. మస్తుగా మమ్మల్ని వాసన వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. సూపర్ 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 సూపర్.